V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు నుండి పల్లెల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పర్యటన. ప్రజలకు పథకాలు అందలేదని ఫిర్యాదు వస్తే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం. తెలంగాణలో 32 జిల్లాల్లో 460 కోట్ల అంచనా వ్యయంతో 1,00,000 కల్లాలు ఏర్పాటు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం. సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి భేటీ. రియల్ ఎస్టేట్ వృద్ధికై సిమెంట్ ధర తగ్గించాలని కోరిన కేటీఆర్. టీడీపీ పథకాలపై సిబిఐ విచారణ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. విజయవాడలో రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం. సుమారుగా 2 కోట్ల మేర ఆస్తి నష్టం. టీఆర్ఎస్ లోకి చేరిన కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ. కరీంనగర్ లో బీజేపీ అనాథ పార్టీగా మారిందన్న మంత్రి గంగుల కమలాకర్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలి. విక్కీ నిర్వహించిన వెబినార్ లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే అర్హత ఉన్నవారికి ప్రభుత్వ పథకాలన్నీ అందాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలు, అమల్లో ఉన్న విధి విధానాలపై ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటించనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. తన పర్యటనలో ప్రజలను కలుస్తానని, సంక్షేమ పథకాలు అందలేదని ఏ ఒక్కరూ చేయెత్తినా, ఫిర్యాదు చేసినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొదట పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు. అర్హుల దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించాల్సిందేనని, తిరస్కరించవద్దని తెలిపారు. చేతికొచ్చిన ధాన్యం అకాల వర్షాలతో నీటిపాలు కాకుండా రైతులు పండించిన పంటను ఆరబోసుకునేందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా కల్లాలు నిర్మించాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. 460 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 32 జిల్లాల్లో 1,00,000 కల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనల ఫైలును సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపించారు. రైతులు పంట ఆరబోసుకునేందుకు వీలుగా అన్ని గ్రామాల్లో కల్లాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే 32 జిల్లాల్లో 1,00,000 కల్లాలు నిర్మాణానికి మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో కమిటీ భేటీ అయింది. సమావేశంలో ఆర్థిక మంత్రి టి హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరించాలనేది సామూహికానికి సార్ వద్దంటాడు. సామూహికానికి ఇచ్చేది ఫ్రీ. సామూహికానికి అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి కొనసాగాలంటే సిమెంట్ రేట్లు తగ్గాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె తారక రామారావు అన్నారు. లాక్డౌన్ అనంతరం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సిమెంట్ బస్తా ధరను తగ్గించాలని ఆ కంపెనీల ప్రతినిధులను మంత్రి కోరారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రగతి భవన్లో సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా సంక్షోభం వల్ల మిగతా రంగాల మాదిరిగానే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి నిర్మాణ రంగానికి చేయూతనివ్వడం కోసం ధరలు తగ్గించడం అవసరమని పేర్కొన్నారు.
ఇప్పుడున్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్ రంగంపై అదనపు భారం పడితే అది చివరికి సామాన్య ప్రజలపైన వినియోగదారులపైన పడే అవకాశం ఉందన్నారు. అధిక శాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం కూడా ఒకటని, ఈ రంగం ఒడిదుడుకులకు లోనైతే సిమెంట్ కంపెనీలపైన ప్రభావం ఉంటుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని, దీనిపై ప్రశ్నిస్తుంటే సవాళ్లు విసురుతున్నారని విపక్ష టీడీపీ విమర్శలు చేశారు. గత అక్రమాలపై తాము సిట్ వేస్తే పారిపోతున్నారని, కక్ష సాధింపులంటూ ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారని వివరించారు. ఈ క్రమంలో చంద్రన్న, సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా వంటి పథకాలపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరిపిందని, టెండర్లు, కొనుగోళ్లలో సాధారణ నియమాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని 150 కోట్ల పైగా అవినీతి జరిగినట్లు సబ్ కమిటీ గుర్తించిందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రజలను సాంకేతికంగా పరిజ్ఞానానికి మరింత దగ్గర చేసేందుకు కేంద్రం ఫైబర్ నెట్ తీసుకువస్తే దాన్ని ఏపీ ఫైబర్ నెట్ పేరిట అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణ అనే వ్యక్తికి యాజమాన్య బాధ్యతలు అప్పగించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. సెట్టాప్ బాక్సులను కొనుగోళ్లను అక్రమాలు జరిగాయని అన్నారు. ఇందులో 200 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని గుర్తించినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రతి దానికి సిబిఐ ఎంక్వైరీ అంటున్నారని, ఇప్పుడు సిబిఐ నేరుగా వాళ్ల వద్దకే వస్తుందని, అన్ని లెక్కలు సిద్ధం చేసుకోవాలంటూ హెచ్చరించారు. దోపిడీలు ఎక్కడ ఆగే పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? క్యాపిటల్లో, రాజధానిలో కూడా అక్రమాలు జరిగినాయి అంటే రండి, కాసుకోండి, అరెస్ట్ చేయండి, దమ్ముంటే రండి మమ్మల్ని అరెస్ట్ చేయమన్నాడు. దాని మీద సిట్ వేస్తే పరిగెడుతున్నారు, కక్ష సాధింపులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అందులో చట్టం తన పని చేసుకుపోతూ ఎవరెవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దాంట్లో దోపిడీలు చేశారో రాజధానిలో అందరూ ఒకళ్ళు అరెస్టులు అవుతున్నారు. ఇంకా చాలామంది అరెస్ట్ కాబోతాకి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అదే క్రమంలో చంద్రన్న, సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఈ మూడింటి మీద కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరిపింది. ప్రాథమికంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ చంద్రన్న, సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక వీటిల ప్రొక్యూర్మెంట్లో సుమారుగా గ్లేరింగ్గా అంటే కళ్ళకు కట్టినట్టుగా దాంట్లో టెండర్ల లోపాల్లో కానీ, టెండర్లు అప్పచెప్పటంలో కానీ, కొనుగోలులో కానీ అన్నీ కూడా రూల్స్కి విరుద్ధంగా, టెండర్ రూల్స్కి విరుద్ధంగా, సాధారణ నియమాలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల 150 కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక మంత్రివర్గ సబ్ కమిటీ విచారణలో తేలటం జరిగింది. అట్లాగే ఫైబర్ నెట్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప్రోగ్రాం ద్వారా ఏర్పడినటువంటి, అంటే దానిలో ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం, అలాగే టెక్నాలజీకి బాగా దగ్గర చేయాలి ప్రజలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో చేపట్టిన ప్రాజెక్ట్ అది. దానిని వేమూరి హరికృష్ణ అనే ఒక ఆయన బాగా దగ్గర మనిషికి, ఎవరైతే ఈవీఎం మెషిన్ల దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి దీని యాజమాన్యపు బాధ్యతలు అప్పచెప్పి ఆ ఫైబర్ నెట్ని నిర్మాణానికి టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అర్హతలు లేకపోయినా, L1 కాకపోయినా, అర్హతలు లేకపోయినా కూడా ఆ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అప్పచెప్పడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అలాగే దాని ఎగ్జిక్యూషన్లో కూడా, అంటే దాని సూపర్వైజింగ్ అంటే ఎగ్జిక్యూటివ్స్, ఇది ఎగ్జిక్యూషన్ అయితే దాన్ని మానిటరింగ్ చేయడానికి ఎలా చేస్తున్నారు పనులనే మానిటరింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి L1గా కోట్ చేస్తే కూడా దాన్ని కూడా తోసిరాజని, కేంద్ర ప్రభుత్వ సంస్థ L1గా వస్తే కూడా దాన్ని తోసిరాజని ఆ టెరాసాఫ్ట్కి దాన్ని కూడా అప్పచెప్పినటువంటి ఘనమైనటువంటి పనులు చేసినటువంటి గత ప్రభుత్వం మనం చూస్తే మంత్రివర్గం ఉపసంఘం నోరేళ్ల పెట్టిన పరిస్థితి. అలాగే దానికి కావాల్సినటువంటి సెట్టాప్ బాక్సుల సప్లైలో కూడా బాగా పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా, టెండర్ రూల్స్కి విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా మరి కంపెనీ అంటే ఈ సెట్టాప్ బాక్సుల్ని
కరోనా సంక్షోభం నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ, రీబూట్, రీస్టార్ట్ విధానంతో మళ్లీ పుంజుకోగలదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. రీబిల్డింగ్ అండ్ రీబూటింగ్ తెలంగాణ ఎకనామీ పోస్ట్ కోవిడ్-19 అంశంపై ఫిక్కీ నిర్వహించిన వెబినార్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోకి భారీగా పెట్టుబడులు రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని, సంస్కరణలు అమలు చేయాలని చెప్పారు. దీనిపై కేంద్రంలోని వివిధ శాఖల మంత్రులకు ఇప్పటికే లేఖ రాశానని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలని అన్నారు. ఇతర దేశాల్లోని భారత సంతతి ప్రజలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడం ద్వారా దాదాపు 10 కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందాయని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 36వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రజలను బాధించాయని అన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ అధికార సమీక్షా సమావేశాలకు హాజరు కాలేదని విమర్శించారు. వినోద్ కుమార్ సాధించిన త్రిబుల్-ఐటీ బండి సంజయ్ నిర్లక్ష్యం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం చూసి తెరాసాలో చేరుతున్నానని జయశ్రీ స్పష్టం చేశారు. బండి సంజయ్ అనే వ్యక్తి బీజేపీగా ఎంపీ గెలిచాడు. తన స్టేట్మెంట్ మాత్రము ప్రజలకు బాధ కలిగే విధంగా స్టేట్మెంట్ ఉంటాయి. అందులో జయశ్రీ కూడా బాధపడ్డది. ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అనే వ్యక్తి వారి అనుభవం, వారి వయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ కూడా గౌరవిస్తారు చంద్రశేఖరరావు గారని. ఎందుకంటే అతని వయసుకు, అతనికి యొక్క ఎక్స్పీరియన్స్కు ఈ రాష్ట్రానికి ఒక దేవునిగా వర్ణిస్తారు రాష్ట్రం తీసుకొచ్చినందుకు. అలాంటి వ్యక్తిని ఏకవచనముతో నువ్వు క్వారంటైన్ ఉన్న ముఖ్యమంత్రి అని, నేను జైలుకు పంపుతా అని నువ్వు అనే వర్డ్స్ ఈ ప్రజలను గాయపరిచింది. సుమారు 99% ప్రజలు గాయపరిచింది. అందులో జయశ్రీ లాంటి బీజేపీ పార్టీ గెలిచినా కూడా ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ, పార్టీ వేరైనా ముఖ్యమంత్రి గారికి గౌరవం. అలాంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రజలు గాయపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గారి అనుభవం అంతా కూడా లేదు, తన వయసు. అలాంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ప్రజానీకం ఒప్పుకోలేదు. అదే గౌరవ సోదరి మన మీద ప్రెజర్ పెట్టపోయింది. వారి వాడవాళ్ళలో గెలుపుమని చెప్పారు. అది ఒక కారణం. ఇది వాస్తవం. ఎస్, బీజేపీ పార్టీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. గతంలో చేసిన చాలా మంది చీఫ్లు అయ్యారు. కిషన్ రెడ్డి గారు అయ్యారు, లక్ష్మణ్ గారు అయ్యారు, దత్తాత్రేయ గారు అయ్యారు. అని ఏ రోజు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. నువ్వు అని చెప్పేసి ఏకవచనం సంబోధించలేదు. ఇది ప్రజాస్వామ్యంలో తగదు. గౌరవార్థం ఇవాళ రాజకీయ. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని రిలయన్స్ ట్రెండ్ దుకాణ సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఫుడ్ ఫ్రంట్ ఉంది. ఆ రోజులాగే గురువారం ఉదయం 8:30 సమయంలో మేనేజర్ దుకాణం షట్టర్ను తెరుస్తున్న క్రమంలో లోపలి నుంచి పొగ రావడాన్ని గమనించి పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రంతో చేరుకున్న సిబ్బంది భవనం మొదటి అంతస్తులో ఉన్న పాదరక్షల దుకాణంలో మంటలను ఆర్పేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 5 అగ్నిమాపక యంత్రాలు, సుమారు 70 మంది సిబ్బంది అక్కడకు చేరుకుని శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదం కారణంగా సుమారు 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలిపారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
విద్యుత్ ప్యానెల్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జి శ్రీనివాసులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ 8వ వార్డులో ఒక మహిళ గుండె జబ్బుతో బాధపడుతూ హైదరాబాద్లోని మల్లారెడ్డి హాస్పిటల్లో మృతి చెందింది. హాస్పిటల్ సిబ్బంది ఆమె శాంపిల్స్ సేకరించి గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించారు. 1 కిలోమీటర్ వరకు పూర్తిగా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది. వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో శాంతినగర్ నందు ఒక కరోనా పాజిటివ్ కేసు రావడం జరిగింది. ఆ ఏరియాను కంటైన్మెంట్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించి ఆ కంటైన్మెంట్ ఏరియాకు ఎవరు వెళ్లకుండా సహకరించగలని కోరుచున్నాం. ఆమె మృతి చెందడం జరిగింది. ఫినరల్ కూడా కొంతమంది వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ చిట్టమూరు మండలంలోని ఎకసిరి చెరువు కబ్జాకు గురైందని ప్రభుత్వ ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు నోటీసులు ఇస్తున్న కబ్జాదారుల స్పందించకుండా పంటలు సాగు చేస్తున్నారని అనేక మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఎట్టకేలకు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు 4 జేసీబీలతో చెరువుపై వేసి ఉన్న కట్టలను చదును చేసే క్రమంలో రైతులందరూ యంత్రాలకు అడ్డొచ్చి ఆందోళన చేపట్టారు. అధికారులు మాత్రం వారికి నచ్చజెబుతూ చెరువును పూర్తిగా చదును చేశారు. అధికారుల ఉత్తర్వుల మేరకు కబ్జా గురైన చెరువును చదును చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. అందరిని కూడా ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చున్నారంట. మీరు కోర్టుకు పోయని చెప్తున్నారు. మేము గత కొంతకాలంగా మేము చేసుకుంటున్నాం సార్, కోర్టుకు పోయి అంటున్నారు. వినాలి. ఆల్రెడీ అక్కడ ఉన్నట్టు సబ్ కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ పీపుల్ కానీ ఒక సర్టన్ డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే ఆక్రమణలు చేశారో అవన్నీ కూడా తొలగించిందని చెప్పి ఇచ్చున్నారంట. మన కోర్టుకు పోయారు అన్నారు కదా నాయుడుపేట సంబంధించిన వాళ్ళు. కోర్టు ఏమన్నా సర్టన్ డైరెక్షన్ ఇచ్చిందా? ఆ డైరెక్షన్స్ అని ఆపమని కానీ, లేకపోతే దీన్ని ఎట్లా ఉందో అట్లా యథాస్థితిగా ఉండమని స్టేటస్ క్వార్టర్స్ కానీ ఏమైనా ఇచ్చిందా? లేకపోతే మీరు పిటిషన్ ఫైల్ చేస్తున్నారా? పిటిషన్ ఫైలింగ్ స్టేజ్ లో ఉందా? కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? అంతే తప్పితే మీకేం డైరెక్షన్ ఏమలేదు కదా. మరి ఎట్లాగండి అది? మీరు ఏం చేయాలంటే, మీకు ఈ విషయం ఈ రోజుకి ఈ రోజు జరగట్లేదు కదా, ఎప్పటి నుంచో జరుగుతా ఉంది. విను బాబు, వినండి, ఒక మాట వినండి బాబు, వినండి, చెప్పిన మాట వినండి. మీరు చెప్పే ప్రతిదానికి చెప్తాను. లాక్డౌన్ ఉంటే కలెక్టర్ గారు పనిచేయకుండా ఏమీ ఇంటికి వెళ్ళలేదు, ఆర్డీఓ గారు పనిచేయకుండా ఏమి ఇంటికి వెళ్ళలేదు, అట్లాగే ఎంఆర్ఓ గారు పనిచేయకుండా ఇంటికి వెళ్ళలేదు. చిట్టమూరు ఎంఆర్ఓ కానీ, గూడూరు సబ్ కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ, మన నాయుడుపేట ఎంఆర్ఓ గారు అందరూ పనిచేస్తున్నారు. మీరు చెప్పుకుని లేదా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని దృష్టిలో తీసుకెళ్లి మీరు చెప్పాలి. చెప్పకుండా యాచీర్పాటిమట్ట గ్రామం రైతుని, ఆయకట్టుదారుని, జిల్లా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ని. 1996 నుంచి పిటిషన్ దాడిని హైకోర్టులో ఉన్నాను. 2004 దాకా దీని మీద వ్యాజ్యం చేసుకున్నాను. ఇప్పుడు కూడా కోర్టులో పెండింగ్ ఉంది. కానీ అనుకోని పరిస్థితుల్లో యాక్చువల్లీ 426లో 1 సర్వే నెంబర్ 624 ఎకరాల 24 సెంట్లు మొత్తం దీని విస్తీర్ణం. ప్లస్ అత్తలపాలెం ఒక 370 ఎకరాలు, మొత్తం 1175 ఎకరాలు మొత్తం ఉంది సుమారు. దీని మీద 10వ తేదీ అందరూ గ్రామ రైతులు అయితేమి, నాయుడుపేట సిఐ గారు అయితేమి, నాయుడుపేట ఎస్ఐ గారు, వాకాడు సిఐ గారు, వాకాడు మన చిట్టమూరు ఎస్ఐ గారు అందరూ రైతుల యొక్క ప్రోద్బలంతో రిప్రజెంటేషన్ 1కి 10 ఇచ్చున్నారు. కాబట్టి ఈరోజు ఏదైనా న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చారు. ఏ కారణాల చేతనో జరగలేదు. కానీ మా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఉండాడా, భూమి మీద లేడు అనేది మటుకు మాకు అర్థం కావటం లేదు. రైతుల యొక్క ఆవేదన ఆయన గుర్తుంచుకోలేకపోతున్నాడు. సూలూరుపేట ఎమ్మెల్యే ప్లస్ ఈయన ఇద్దరు తొత్తులయ్యి నాయుడుపేట డివిజన్ రైతులకి సహాయం చేస్తున్నారు. అందువల్ల ఈరోజు 10వ తేదీ ఇక్కడ ఆగిపోయింది. చెడు వ్యసనాలకు బానిసలైన కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్లో గల టాటా
టీ గోడౌన్లోని వస్తువులు దొంగిలించారు. దీనిపై యజమాని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి టాటా టీ కార్టన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 days బ్యాక్ 5 April 6th ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజు ఒక గోడౌన్ బయట టాటా టీ కార్టూన్స్తో లోడ్ అయ్యి ఒకటి టాటా ఎస్ బండి ఉంది. రాత్రిగా బండి నుంచి ఒక 54 టాటా టీ కార్టూన్స్ దొంగతనం అయినాయని కంప్లైంట్ వచ్చింది. అందులో ఇమీడియట్లీ అక్కడ అన్ని టీమ్స్ స్పాట్కి చేరడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము. ఆ కేసులో ఇవాళ అది ఫైండర్స్ ఎవరైతే ఉన్నారో 6 మంది వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు వచ్చేసి రాఘవేంద్ర, శివ్ శంకర్, భరత్ కుమార్, శివ్ కుమార్, వినోద్ కుమార్, కుంటి రాజు, ఉప్పు నాగరాజు. వీళ్ళందరూ కూడా ఏజ్ గ్రూప్ 20 to 30 ఏజ్ గ్రూప్ ఉన్నది. వీళ్ళందరిది కూడా కొంతమంది డిగ్రీ డ్రాప్ అయి ఉన్నారు, కొంతమంది వేరే వేరే పనులలో గోడౌన్లో ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఇందులో 2 రిలేటివ్స్ ఉన్నారు, దాని మిగతా ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళందరికీ పరిచయం అయింది. ఇందులో A6 మాత్రం ఉప్పు నాగరాజు అయితే ఉన్నారు, ఈయనకి కిరాణా షాప్ బిజినెస్ ఉన్నారు. సో బేసికల్గా ఇందులో ఏమైంది, నా A1 వచ్చేసి ఇది ఒకటి ప్లాన్ సృష్టించారు. ఈయన ఇంతకుముందు కూడా గోడౌన్స్ దగ్గర ఎక్కడెక్కడ వర్క్ చేశారు. నాకు తెలుసు అక్కడ ఇక్కడ లోడ్ అయ్యి బండ్లు ఉంటాయని. సో ఒకరోజు ఇక్కడ టాటా టీ గోడౌన్ బయట ఆయన చూశారు, ఇట్లాంటి ఇక్కడ రెగ్యులర్గా లోడింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈయన అందరితో A1 to A5 అందరూ కలిసి ప్లాన్ చేశారు, దాన్ని ఇక్కడ నుంచి దొంగతనం చేస్తాము. తర్వాత A6ని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు, దాన్ని దొంగతనం చేసుకొని ఇక్కడ నుంచి మీకు అమ్ముతాను. అది కిరాణా షాప్ ఉన్నట్టు కూడా వాళ్ళు ఫిక్సింగ్ చేశారు. సో ఇది ప్లాన్ రోజు వాళ్ళందరూ కూడా ఒక బండి తెచ్చుకొని వచ్చారు, అది ట్రాన్స్పోర్ట్ బండి. సో గోడౌన్ బయట సెక్యూరిటీ గార్డ్ ఉండడం వల్ల వెనక నుంచి గోడ దుక్కి వాళ్ళు వచ్చారు. అన్ని కార్టూన్స్ వాళ్ళు అక్కడ నుంచి దొంగతరించి అక్కడ బయట బండిలో పెట్టి వాళ్ళు తీసుకెళ్లారు. తర్వాత ఈయన ఉప్పు నాగరాజు కిరాణా షాప్ ఆయనకి ఒక 27 కార్టూన్స్ అమ్మడం జరిగింది. సో మిగతా కార్టూన్స్ వాళ్ళ మధ్యలోనే డివైడ్ చేసుకున్నారు. తర్వాత వేరే చోటకి పంపుతారు, వేరే చోట అమ్ముతారు. ఇప్పుడు ఈ కేసులో మొత్తం కూడా కేసు ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. బేసికలీ అందులో ఉన్నటువంటి 40 టీ కార్టూన్లు, దెన్ క్యాష్ ఒక 55,000 వరకు సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరి నుంచి. అలాగనే ఒక 2 బైక్స్ ఉన్నాయి, దాన్ని ఫ్రెండ్స్లో వాడినది బండి ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది టాటా ఏసుకోవాలి. చాలా మంచిగా వర్క్ చేశారు అంతా వనస్థలిపురం స్టాఫ్. ఇందులో వనస్థలిపురం ఇన్స్పెక్టర్, DI, ACP వనస్థలిపురం ఆధ్వర్యంలో ఇంకా మిగతా కూడా స్టాఫ్, క్రైమ్ స్టాఫ్ అక్కడ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కూడా మంచి వర్క్ చేశారు. ASI సుధాకర్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య, బాబుచారి, బాలరాజ్, లలిత్ కిరణ్, ఉపేందర్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరికీ మంచి వర్క్ చేసినందుకు గవర్నమెంట్ కూడా ఇస్తారు. తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆసిఫ్ నగర్కు చెందిన మొహమ్మద్ సాఫీ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని సయ్యద్ అహ్మద్ ఉద్దీన్, ఇన్స్పెక్టర్ రవీందర్ కుమ్మక్కై ఇల్లు ఖాళీ చేయకపోతే అక్రమ కేసులు పెడతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. తాను ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వమంటే ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ ఇంటి యజమాని బెదిరించడంతో గత్యంతరం లేక న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించినట్లు బాధితుడు మొహమ్మద్ సాఫీ తెలిపారు. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद शफ़ी है और मैं मल्लेपल्ली फिलखाने में एक अपार्टमेंट में रहता हूँ, जहाँ 10 फ्लैट और 3 फ्लोर की बिल्डिंग है वो। और जब मैं किराए से मकान लिया तो मकानदार से पूरा तफसील से बात कर लिया था कि नल की, लाइट की पूरी बात करके किराए से मैं जब उतरे बाद 4 महीने में जो है नल का कनेक्शन कट हो गया। नल का कनेक्शन कट हुए बाद जो है मालूम हुआ कि विजिलेंस वाले आके कट करे और जो है उसके ऊपर 4 लाख रुपए बिल डाले। उसके बाद जो है हम लोग फ़ौरन जो है मकानदार को फ़ोन करके बोले ऐसा 4 लाख रुपए बिल आया नल का, जो विजिलेंस वाले आके कट कर दिया, आप आइए साहब आके क्या है देखिए। तो उन्होंने बोले नहीं मेरे को नहीं मालूम, आप लोग रहे आप लोग जो है 10 फ्लैट वाले आप लोग पे कर लेना, मेरा काम मकान देना था मैं दे दिया, अब वो बनना करना आपकी जिम्मेदारी। मैं बोला साहब मैं उतर के 4 महीने हुआ,
अब 40,000 रुपये मैं कैसा पे करूँ? पर आदमी को 2,500 बिल आ रहा, 250 रुपये आ रहे, मैं वो हिसाब से आपको दे डालता हूँ। नहीं वो नहीं मालूम, आप लोग बन लेना। मैं बोला नहीं मेरे से नहीं होता, तो ठीक है खाली कर दो। बोला ठीक है साहब, मेरा एडवांस जो है वो आप मेरे को दे दीजिए, मैं जो है मकान खाली कर डालता हूँ। उन्होंने बोले नहीं मकान वो एडवांस वो आपको नहीं मिलता, आप जो एडवांस दिए वो नल के उसमें कट हो गया। तो नहीं होने की सूरत में किराया हम नहीं दे रहे थे, एडवांस दियो बोले तो वैसे ही चल रहा था, वो नहीं एग्री करे, नल कटे हुआ था। हम लोग पूरे जो है बाहर से हमारी लेडीज़ पानी भर रही थी, कर रही थी। वो हुए बाद जो है मकानदार हमेशा आके हरासमेंट कर रहे थे, किराया दियो। उसकी सूरत पे जो है हम लोग फिर कोर्ट में 3 जने मिलके केस डाले, और मेरे साथ और 2 किराएदार है, उन लोग के साथ भी वैसी करे, तो हम 3 जने मिलके केस डाले। केस जो है अब आज की डेट को 1 साल हो गया है। उसके बाद में कल जो है आसिफ नगर पीएस में जाके मेरे नाम उन्होंने कंप्लेंट करे बाद वहाँ के सर्कल साहब रविंदर साहब मेरे को बुला के जो है गाली गलौज से बात करके ये बोल रहे तो केस कहीं को डाला रहे, क्या वजह से डाला? बोले माँ खड़े ऐसा गाली दे रहे मेरे को गाली देने बात मल्ला साहब मैं आप मेरे से सीधी बात कीजिए, मैं क्या कुछ आके ठहर रहा नहीं, गाली देना स्टार्ट कर दिए। మునుపటి బిల్లులతో పోల్చితే విద్యుత్ శాఖ నుండి ప్రజలు భారీ మొత్తంలో కరెంటు బిల్లులు అందుకుంటున్నారు. విద్యుత్ బిల్లులకు సంబంధించి ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున ఈ విజ్ఞప్తి పరిశీలించాలని కొంతమంది సీఎం కేసీఆర్ ను అభ్యర్థిస్తున్నారు. जय हिंद, मैं नितिन नंदकर आप सबका भाई आज तेलंगाना में जो लाइट बिल की वजह से लोग इतने परेशान हैरान बौरान है कि कोई भी एक पॉलिटिकल लीडर जो लोग इलेक्शन के दौरान घर घर जाकर वोट की भीख मांगते हैं, जब वो जीतते हैं क्षेत्र में एमएलए हो, एमपी हो, कॉरपोरेटर हो, उनको जब मिलने जा रही है इस दौरान भी उनको अपॉइंटमेंट लेना पड़ रहा है। उनसे मिलने के लिए किसी के पास टाइम नहीं। उससे दरख्वास्त करता हूँ, आज हालात बद से बदतर हो चुके हैं। खाने के लिए खाना नहीं है, रहने के लिए मकान नहीं है। ज़िंदगी कोरोना वायरस से लड़ रहे, एक तरफ अपनी इस परेशानियों से लड़ रहे। मैं तेलंगाना के चीफ मिनिस्टर केसीआर साहब से दरख्वास्त करता हूँ कि जल्द से जल्द आप अगर अपनी गवर्नमेंट को बचाना चाहते हैं, फिर से हुकूमत में आना चाहते हैं, 2004 में चंद्रबाबू नायडू की जो हालत लाइट बिल की वजह से हुई थी, आने वाले दिनों में अगर इसका निमाधान नहीं निकला तो आपको भी इसका भुगतान भुगतना पड़ सकता है, आपको भी सरकार से हटना पड़ सकता है। मैं चीफ मिनिस्टर साहब से दरख्वास्त करता हूँ कि इस लाइट बिल में सब्सिडी दे और कमी देकर जनता को राहत दे। जय हिंद। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు నుండి పల్లెల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పర్యటన. ప్రజలకు పథకాలు అందలేదని ఫిర్యాదు వస్తే అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం. తెలంగాణలో 32 జిల్లాల్లో 460 కోట్ల అంచనా వ్యయంతో 1,00,000 కల్లాలు ఏర్పాటు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం. సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి భేటీ. రియల్ ఎస్టేట్ వృద్ధికై సిమెంట్ ధర తగ్గించాలని కోరిన కేటీఆర్. టీడీపీ పథకాలపై సిబిఐ విచారణ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. విజయవాడలో రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం. సుమారుగా 2 కోట్ల మేర ఆస్తి నష్టం. టీఆర్ఎస్ లోకి చేరిన కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ. కరీంనగర్ లో బీజేపీ అనాథ పార్టీగా మారిందన్న మంత్రి గంగుల కమలాకర్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలి. విక్కీ నిర్వహించిన వెబినార్ లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.